నిర్గమకాండం 29వ వచనము. ప్రతిష్ఠిత వస్త్రము. ఎందుకంటే ఈ వస్త్రం దేనికి సాదృశ్యం అంటే మనకి సేవా నిమిత్తము ఇక్కడ ఉన్న 70 మంది ఉన్నవారు దాని మీద ఒక నాయకుడిగా నియమించడానికి అహరోను వాళ్ళ కుమారులకి ప్రతిష్ఠిత వస్త్రము. ఎందుకంటే న్యాయం రీతిగా ఆనాడు మోసే గారు న్యాయం తీర్చేవారు. అది మోసే గారి తర్వాత అహరోను గారు తర్వాత కుమారులకి ప్రతిష్ఠిత చేస్తున్నారు. ఎందుకంటే ఈ సేవా నిమిత్తము అక్కడ బలులు అర్పించిన నిమిత్తము ఇది ప్రతిష్ఠిత వస్త్రం అని మనకి కనబడుతుంది. అక్కడ ఉన్న సేవకుల మీద అక్కడ పెద్దలైన వారు ఇంకా నియమిస్తారు. మనకి బైబిల్ మిషన్లో ఉన్నారు, బాబాయ్ గారు ఉన్నారు, ఎంతోమంది పాస్టర్లు అయిన వారు ఉంటారు. ఆ పాస్టర్ల మీద ప్రెసిడెంట్ గారుగా నియమిస్తారు. అలాగే ఇక్కడున్న ప్రతిష్ఠిత వస్త్రము ఇక్కడున్న అహరోను కుమారులకి ప్రతిష్ఠిత చేసి వీళ్ళ దగ్గరికి వచ్చి ఏదైనా న్యాయము కావాలంటే గడ్డు ప్రాంతం కావాలంటే వీళ్ళ దగ్గరికి వచ్చేవారు, న్యాయం తీసేవారు. ఎందుకంటే ఈ ప్రతిష్ఠిత వస్త్రము సేవా నిమిత్తము పెద్ద అధికారి ప్రధాన పూజారి గారి నిమిత్తము ఇది మనకు కనబడుతుంది. ప్రతిష్ఠిత వస్త్రము 29, 24 ఈ 70 మంది మీద ఇక్కడున్న మోసే గారు ఉండేవారు. మనకి 24 8వ వచనంలోని ఆ విషయం ఉంటే 70 మంది మీద నియమించారు. ఇక్కడ ఉన్న ఈ ప్రతిష్ఠిత వస్త్రము అహరోను గారికి వేసి మరి న్యాయం రీతిగా వాళ్ళ మీద న్యాయాధిపతిగా నియమించారు. ఇక్కడ ప్రజలు న్యాయం తీర్చడానికి గడ్డు ప్రాంతాలైన ఇప్పుడు 70 మందిలోని చిన్నవి అయితే అక్కడికి వెళ్తారు. పెద్దవి అయితే ఇక్కడున్న అహరోను గారి దగ్గరికి వచ్చి ఆ రీతిగా వచ్చినప్పుడు న్యాయం అంటే కష్టము కిటికీల న్యాయము అంటే మామూలుగా తీర్చలేని న్యాయము అదైతే ఇక్కడికి వస్తారు. మనకి దీంట్లో కనబడుతుంది ప్రతిష్ఠిత వస్త్రము. ఈ 70 మంది మీద ఇక్కడ అహరోను గారికి ప్రతిష్ఠిత వస్త్రం వేశారు. తర్వాత అభిషేకం చేశారు. మరి దేవాలయంలోని ఆ రీతిగా మరి అర్పణలు చేయడానికి కూడా అప్పుడు రాజు ఎవరు లేరు. అప్పుడు మోసే గారు తర్వాత ఇప్పుడున్న అహరోను గారికి అభిషేకం చేశారు. ఎందుకంటే మోసే గారు కొంచెం ఏజ్ పర్సన్ అది వృద్ధుడుగా ఉన్న టైంలోని ఆ టైంలో ప్రతిష్ఠిత వస్త్రము వాళ్ళ కుమారులకి ఇచ్చారు. ఎందుకంటే ప్రతిష్ఠిత వస్త్రము ధరించి న్యాయం తీర్చడానికి 70 మంది నాయకులుగా నియమించారు. ఇంకో వస్త్రము సేవా వస్త్రము. నిర్గమకాండము 31, 10వ వచనము. సేవ చేయ నిమిత్తము ఇప్పుడున్న ఈ ప్రతిష్ఠిత వస్త్రం తర్వాత మాలాంటి సేవకులు అంటే పాస్టర్స్ అంటారు, యాజకులు అంటారు, రెవరెంట్ పూజారులు అంటారు. వాళ్ళకి ఇక్కడున్న ప్రతిష్ఠిత వస్త్రముతో అభిషేకం చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడంటే దేవాలయంకి వెళ్ళి బలులు అర్పించేవారు. గొర్రెల మేకలు అర్పించి పాప పరిహారాద బలులు అర్పించి మరి ప్రజల పాపాలని గొర్రెల మీద చేయెత్తి ఉంచి అర్పించేవారు. ఈ వస్త్రము వీళ్ళు అభిషేకం చేసి వీళ్ళు అక్కడ ఉన్న దేవాలయం కార్యములు దేవాలయం ఆరాధనలు అవన్నీ చేయడానికి సేవకులు పాస్టర్ల రీతిగా వీళ్ళకి వస్త్రం ప్రతిష్ఠిత వస్త్రం వీరికి అభిషేకం చేశారు. ఎందుకంటే అన్నీ ఒక్కరు చేయాలంటే చేయలేరు కదా. అందుకోసమే ఈ ప్రధాన యాజకులు మీద ఇప్పుడు ఉన్న ప్రధాన యాజకులు పెద్ద పాస్టర్ అంటే ఇక్కడ ఉన్న
వారికి పెద్దగా ఉంటారు అహరోను గారు. ఇప్పుడు ఈయన చెప్పింది వీళ్ళు చేస్తారు, బళ్ళు అర్పణలు అన్నీ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి అభిషేకం చేశారు. ఈ అభిషేకం చేసిన వీళ్ళ పనులు ఏంటంటే అర్పణలు చేయడానికి, అర్పించడానికి మనకి కనబడుతుంది. అక్కడ ఈ యాజకులైన వారు అర్పణలు ప్రతిష్ఠిత వస్త్రము ధరించుకొని, ఈ వస్త్రం ఎలాగా ఉంటుందంటే చుట్టూరు గంటలు ఉంటాయి, మధ్యలోన ఒక రేకు దగ్గర రత్నరాసులు ఉంటాయి. ఆ రత్నరాసులు ఉన్న పేర్లు ఉంటాయి, దాన్ని ఇక్కడ తగిలించుకుంటారు. తర్వాత గంటలు ఎందుకు ఉంటాయంటే వెళ్ళినప్పుడు మోగుతుంటే ఆయన ఉన్నారని, అక్కడ ఉన్న ప్రార్థన ఆరాధన జరుగుతుందని అర్థం. ఎందుకంటే ఈ గంటలు దేనికి సాదృశ్యం అంటే అప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళిన వారు మనసులో ఏం రాకంట వెళ్ళాలంట. వెళ్ళినప్పుడు ఆ గంటలు మోగినప్పుడు ఈయన ఉన్నారు, ఈయన ఆరాధన చేస్తున్నారని నమ్మకం. అది వెనకాల తాడు కట్టుబడి ఉంటుంది. ఈ యాజకులు ఇప్పుడున్న అభిషేకం చేసిన యాజకులు ఏంటంటే బళ్ళు అర్పించడానికి లోపలికి వెళ్ళేవారు. అర్పించినప్పుడు ఇక్కడున్న ఆ దట్టి కట్టుకొని ఎఫోద అంటారు దాన్ని, దానికి నిలుటాంగి అంటారు. ఆ అంగి చాలా విచిత్రమైన అంగి అంటారు. మనకి 24వ అధ్యాయంలోని మనకి 31:10 ఉంది. మనకి నిర్గమకాండలోని మనకు కనబడుతుంది ఆ వస్త్రం గురించి. ఎక్కడ ఉంది? పదిహేనవ వచనము, 28వ వచనము. మరియు చిత్రకారిని పనిగా న్యాయవిధ పథకము చేయవలెను, ఎపోదు పని వలె దాన్ని చేయవలెను, బంగారుతోనూ నీలద్రోమ రక్తము గల నూలతోనూ పెన్నని సన్ననారతోనూ దాన్ని చేయవలెను. ఇది అంగి మనకి, ఇది 28వ అధ్యాయం నుంచి మనకి 10వ వచనం నుంచి 28వ వచనం వరకు దీని అంగి ఎఫోదు గురించి రాయబడి ఉంటుంది. ఆ నీలుటాంగి గురించి అంగి కొలతలు అవన్నీ దీంట్లో రాయబడి ఉంటాయి. ఎక్కడైనా ప్రతిష్ఠిత వస్త్రము వీళ్ళు ధరించుకొని ఈయన సేవ చేసిన వారు వెళ్తారు. రాజవస్త్రము, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము, దాని గురించి మనం చదువుతున్నాము. ఏంటంటే రాజవస్త్రము. ఈ వస్త్రము ఎవరికంటే ఇవ్వబడిందంటే మొర్దెకాయికి. మొర్దెకాయి ఏమంటే రాజుగారు ప్రాణము కాపాడాడు ఏంటంటే శత్రువు నుంచి. అది ఎలా తెలిసిందంటే ఒక దర్శనంలో మామూలుగా ఒక నిద్ర పట్టకపోతే ఒక పుస్తకం ఉంటుంది వాళ్ళకి, ఆ పుస్తకము చదివించుకుంటారట నిద్ర పట్టకపోతే రాజులైన వారు. ఆ పుస్తకం తెమ్మంటే ఆ పుస్తకంలోనే అన్నీ చదువుతుంటే ఆ మొర్దెకాయి బహుమానం విషయము కనబడుతుంది. రాజు కాపాడాడు, ఆయనకి బహుమతి ఇవ్వలేదని దాంట్లో రాయబడిందంట. అందుకే ఏమంటారంటే రాజుగారు ఆలోచించి మొర్దెకాయికి
రాజవస్త్రం తొలగించి మంత్రిగా చేయాలనుకొని ఆమాన్ని అడుగుతాడు. ఈ ఆమాన్ ఏమనుకుంటాడంటే నాకే కావాలా అని ఇవన్నీ చెప్తాడు. రాజవస్త్రము, గుర్రము, కిరీటము అన్నీ చెప్తారు. అది ఎవరికంటే తీరా ఆమానుకి కాకుండా మొద్దుకకి అది అది రాజుగా రాజవస్త్రం దొరికిస్తారు. దొరికిచ్చినప్పుడు ఆమాను చింతాకాంతుడై ఆయన బాధపడతాడు. బాధపడినా కూడా ఏమైందంటే ఈయనేం చేస్తాడు, ఇశ్రాయేల్ ప్రజలైన వారు చంపడానికి చూస్తాడు, తాకీలు తారుమారు చేస్తాడు. కానీ ఇప్పుడు ఏమంటారంటే ఎవరు గోతులు ఆలే పడతారు అంటారు సామెత. ఎందుకంటే ఆయన ఉరికొయ్య పాతాడు, ప్రజలను చంపడానికి చూశాడు, కానీ ఆలే చనిపోయారు. ఇక్కడ ఉన్న మొదకేకి రాజవస్త్రము తొలగించి మంత్రిగా చేశారంట. ఎందుకంటే రాజును కాపాడడానికి బహుమతిగా. మనము ఒక విధానంగా ఎవరో మనకి సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్తారు. ఆ సహాయం బదులు ఇంకో అలాగే రాజు కూడా నన్ను కాపాడవు కదా అని ఈయన మంత్రిని రాజవస్త్రంగా తొలగించి ఒక మంత్రిగా చేశారు. రక్షణ వస్త్రము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము. అరవై 61వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాము. శృంగారమైనగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను. ఆభరణం అనగా రక్షణ వస్త్రము దేనికంటే రక్షణ. మనం రక్షణ పొందాము యేసుక్రీస్తులోని. రక్షణ పొందినప్పుడు మన బాప్తిసం పొందాము. బాప్తిసం పొందిన మన రక్షణ వస్త్రము దేవుడు ఇస్తాడు. ప్రభులో మనకి హృదయంలోని. అలాగే యేసును ధరించుకునుట రక్షణ వస్త్రము. ఈ రక్షణ వస్త్రం గురించి ఇక్కడ మనకి ఆవరణములు అంటే వధువుకి సాదృశ్యము, వరాలని అర్థము. ఎలియాజరు ముగ్గురు కనబడతాడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కనబడతాడు. రిబుకాకి బంగారు ఇచ్చినప్పుడు, నగలు ఇచ్చినప్పుడు ఏ రీతి కనబడుతుందంటే వరాలు ఇచ్చినట్టుగా కనబడుతుంది. మన వధువు సంఘానికి ఈ వరాలు అలంకరించినట్టుగా మనకి అలంకరించుకోవాలి. పెండ్లి కుమార్తెగాను అలంకరించుకోవాలి. ఆభరణములండగా వరములు. ఈ రక్షణ వస్త్రము మనం బాప్తిసం పొంది మారు మనసు పొంది వారికి ఈ రక్షణ వస్త్రము అనుగ్రహించబడుతుంది. మత్తయి 22:12 వచనంలో కూడా మనం చదువుకుందాం. పదో వచనం మనం చదువుకుందాము. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డ వారినేమో మంచి వారినేమో తమకు కనబడిన వారిని అందరినీ పోగజేసిన గనక విందుకు వచ్చిన వారితో ఆ పెండిశాలలో నిండును. రాజు కూర్చున్న వారిలో చూడ లోపలికి వచ్చి అక్కడ పెండి వస్త్రం ధరించుకున్న ఒకరిని చూచి, స్నేహితుల పెండి వస్త్రం ఇక్కడ ఎలాగూ వచ్చితేవని అడగ్గా వాడు మౌనంగా ఉన్నాడట. వస్త్రం లేదని వస్త్రము అంటే ధరించుకోకంటే వచ్చారు. మనము పెళ్ళికి వెళ్ళినప్పుడు చాలామంది
మంచి మంచి బట్టలు వేసుకొని వెళ్తారు, సూట్లు వేసుకొని వెళ్తారు, మంచి బట్టలు వేసుకొని వెళ్తారు. మనము ఇంకేంటంటే కొంతమంది పాత బట్టలు వేసుకొని ముఖం కడుక్కోకంట, జుట్టు ఏమో బాగా అవ్వకంట రీతిగా చీరిపోయిన బట్టలతోనే వెళ్తే అక్కడ ఉన్నవాడు సెక్యూరిటీ గార్డ్ ఏమంటాడంటే నువ్వు ఎవరైనా పక్కకు తోసేస్తాడు. అందుకోసమే, ఎందుకంటే ఈయన వస్త్రం లేకుండా వచ్చారు. ఈ వస్త్రము దేనికి సాదృశ్యమంటే మనకి పరలోకంకి వెళ్ళడానికి సాదృశ్యము రక్షణ వస్త్రము. మనం వెళ్ళాలంటే ఈ రక్షణ వస్త్రము, రక్షణలో ఉన్నవారు మనకి పైకి వెళ్ళడానికి మహిమ వస్త్రం ఆ రీతికి మనకి కనబడుతుంది. పరలోకంలోని విందులోకి ప్రవేశించాలంటే వస్త్రము, ఈ వస్త్రం లేనందున ఈయన ఏం చేశారంటే చీకట్లో పంపించారట. నేటి వస్త్రము, అరవై 61వ అధ్యాయంలో యెషయా గ్రంథంలోనే దాంట్లోనే ఉంటుంది నీటి వస్త్రం గురించి 10వ వచనంలోని అరవై 10వ వచనము, ఆభరణములను అలంకరించుకొని పెండ్లి కుమార్తె రీతిగాను కింద ఉంది. ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు, నేటను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు, కాగా యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించున్నాను. రక్షణ వస్త్రములు ధరింపే నీతి వస్త్రములు, నీతి వస్త్రములని మనకి నీతి అను పై బట్టను ధరింపజేసి ఉన్నాడు. ప్రభు మరణము పునరుద్ధానమును వలన మనిషి ఉన్న చెడ్డ జీవితమును అయితే అంతరింప చేయాలంట. ఈ నీతి వస్త్రము ధరింప చేసుకోవాలంటే మనలో ఉన్న వాటిని తీసివేసుకోవాలి. అనగా మనిషి యొక్క మాలిన్యము కనబడకుండా అవి ఉండకుండా తీసివేసుకోవాలి. ఎందుకంటే ఈ వస్త్రము, నీతి వస్త్రము ఇవన్నీ ఉంటే మనకి ఇవ్వబడదు. నీతిమంతుడు ప్రభును విశ్వసించు వారందరూ నీతిమంతులు అవుతారు ఈ నీతి వస్త్రము ద్వారా. నీతి అనే వస్త్రము పై బట్ట మనకి ఉంటే, నీతి వస్త్రము దేనికి సాదృశ్యం అంటే ఎవరు నీతిగా ఉంటారో, ఎవరు దేవుల్లో నీతిగా బలముగా ఉంటారో ఈ వస్త్రము మనకి అనుగ్రహింపబడుతుంది. ధరింపజేసి ఉన్నాడు. ఇవన్నీ మనకి ఇక్కడ ఉన్న చెడుగు మాలిన్యము అవన్నీ తీసివేస్తే నీతి వస్త్రంగా మనకి దేవుడు ఇస్తాడు. ఇవన్నీ ధరించుకోవాలంటే విశ్వాసము, మనకి సావాసం ఉండాలి, అవి ప్రేమ ఉండాలి. ఇవన్నీ ఉంటే నీటి వస్త్రము మనకి కనబడుతుంది. ఈ నీటి వస్త్రం ధరించుకుంటే, నీతి వస్త్రం మన నీతి అనగా అర్థము నీతిగా బతుకుట, నీతి కార్యాలు చేయుట, ఆ రీతి మనకి కనబడుతుంది. నీతిమంతులుగా నేను మార్చాను అంటారు దాంట్లోని పౌలు గారు రాసిన దాంట్లోని. మనము అది నీతిమంతులుగా తీర్చబడుట చేత మన పరలోక రాజ్యంలోని ఈ నీతి వస్త్రం దొరుకుతుంది. యెషయా 61వ అధ్యాయంలో ఉంటుంది. శృతి వస్త్రము 61వ అధ్యాయము 3వ వచనంలోని కొంచెం చదువుకుందాం.
సీయోనులో దుఃఖించు వారిలో ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకు, బూడిదకు ప్రతిగా బూడిదను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారం ప్రతిగా ఆత్మకు ప్రతిగా శుద్ధి వస్త్రమును వారికి ఇష్టకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తాను మహిమపరుచుకున్నట్లు నీటి అను వస్తిక వృత్తిములను యెహోవా నాటికి చెట్లను వారికి పేరు పెట్టి బడను. ఎందుకంటే శుద్ధి వస్త్రము బూడిద ప్రతిగా బూడిద అని మనకి దుఃఖముగా ప్రతిగా ఆనంద తైలముతో మనం శుద్ధి వస్త్రము ధరించుకోవాలని దీంట్లోని వివరంగా రాయబడింది. శుద్ధి చేయాలంటే శుద్ధి వస్త్రము ధరించుకోవాలంటే మనం ఇచ్చిన వాటిని శుద్ధి చెల్లించాలి, మయంపరచాలి. ఎందుకంటే మనకు చేసిన కార్యాలన్నీ శుద్ధి చెల్లించాలి. ఈ శుద్ధి వస్త్రంగా మనకి కనబడుతుంది. ఏంటంటే మన పక్షంగా అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు శుద్ధి చెల్లించాలి. ఈ శుద్ధి వస్త్రము మనకి ధరింపజేసి ఉన్నాడని మనకు కనబడుతుంది. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఎందుకంటే దుఃఖిస్తున్నాము. ప్రతిగా ఆనంద తైలం అంటే మనకి తైలము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధ తైలముగా సాదృశ్యము. భారవంతమైన ఆత్మ ప్రతిగా శుద్ధి వస్త్రమును మనం చేసిన దాన్ని స్తుతి చేస్తూ ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించాలని దీంట్లో కనబడుతుంది. ఈ నీతి వస్త్రం మనం అనుగ్రహించాలి. నీతి వస్త్రము గురించి ధరింపు చేయాలని మనకి కనబడుతుంది. శుద్ధి వస్త్రము 61:3 శుద్ధి చెల్లించాలి. మన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు మా పక్షంగా అని ఇశ్రాయేలు ప్రజలైన వారు ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు శుద్ధి చెల్లించారు. అది రీతిగా శుద్ధి వస్త్రము ధరించుకొని శుద్ధి చెల్లించాలి. ఉల్లాస వస్త్రము కీర్తన 30:12 30:12 చదువుకుందాం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. గోనె పట్ట ఏంటంటే విడిపించి, అది విడిపించి సంతోష వస్త్రము. మనకు సంతోషం ఎప్పుడు వస్తుంది? ఉల్లాస వస్త్రం ఎప్పుడు వస్తుంది? సంతోషం ఇప్పుడు ఉంటాము. ఏంటంటే మనలో బాధలో కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ కష్టాలని తీసివేసినప్పుడు, రోగాల నుంచి తీసివేసినప్పుడు మనకి ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. 30:12 ఆయన సంతోష వస్త్రము ధరింపు చేసి ఉన్నాడు. సంతోష వస్త్రం అంటే మనం ఆనందముగా ఆ వస్త్రంగా ధరించుట, ఆనందించుట, ప్రభువులు ఆనందించుట, ప్రభుయందు సంతోషించుట, కార్యం చేసిన సంతోషించుట. ఈ గోనె పట్ట దేని సాదృశ్యం అంటే ఆనాడు ఉపవాసం ఉన్నప్పుడు గోనె పట్ట బూడిద వేసుకొని ప్రార్థన చేసేవారు. ఆ గోనె పట్ట వేసుకుని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మీద ఉపద్రవాలు, వాళ్ళ మీద యుద్ధాలు, వాళ్ళ మీద శత్రువుల బాధలు విడిపిస్తారు. అది అందుకోసం దీనికి సాదృశ్యం గోనె పట్ట విడిపించు అని రాసి ఉంది. మనకి దాంట్లో నుంచి విడిపించినప్పుడు సంతోషము మనకు అనుగ్రహిస్తారు, దేవుడు ఆనందం అనుగ్రహిస్తారు. మన రోగాల నుంచి తీసివేసినప్పుడు, బాధల నుంచి తీసివేసిన, కష్టాల నుంచి తీసివేసినప్పుడు మనకి ఈ ఉల్లాస వస్త్రము కనబడుతుంది. దేన మనసు అను వస్త్రము
ఒకటో పేతురు 5:5. చిన్నారులారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి. మీరందరూ ఎదుటవాని ఎలా దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకున్నది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృప అనుగించును. చిన్నారులారా, పెద్దలను లోబడి ఉండాలి. చిన్నవాళ్ళు ఎవరంటే పిల్లలు చిన్నవారు. ఆ పెద్దలకి లోబడాలి, పెద్దలు గౌరవించాలి. దేన మనసు అను వస్త్రము దేనికి సాదృశ్యం అంటే అహంకారము ఉండకూడదు. అహంకారము ఉండకంట దీన మనసు కృపతో ఉండాలి. అహంకారం దేనికి సాదృశ్యం అంటే అపహాసము సాదృశ్యము. ఎవరి మీద అపహాసం చేస్తారు ఏంటంటే ఏమని ఇది రాదు, చదవడం రాదు, అవన్నీ అపహాసిస్తారు. ఇది అహంకారం. ఇది అదికే దీనిలోనూ కృపానుగిస్తారట. అమాయకులైన వారికి పై లేపుతారు, అహంకారులకు కింద దూస్తాడట. ఎందుకంటే దేవుడు దీనుల కోసము వచ్చారు, పాపుల కోసం వచ్చారు. అటువంటి వారిని పైకి లేపుతారు, అహంకారులు కిందకు దించుతాడు. దీంట్లోనికి మనకు కనబడుతుంది. ఇది లేకపోతే మనకి వస్త్రము దేన మనసు వస్త్రము ఉండాలి. దీనంగా మాట్లాడాలి, రెస్పెక్ట్గా మాట్లాడాలి. అంటే ఎవరు తూచినట్టుగా మాట్లాడకూడదు. దీంట్లో మనకు కనబడుతుంది దేన మనసు ఉండాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పౌలు గారు ఈ విషయంగా దీంట్లో 5 వచనంలోని రాయబడి ఉంది. ఎఫెసీ 5:21 వచ్చిన మనం దీన్ని చదువుకుందాం. ఐదు 21 నేను చదువుతున్నాను. క్రీస్తునామములో భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఒకరినొకరు అంటే భయముతోని. ఎందుకంటే దేవాలయానికి వచ్చినప్పుడు భయముతోనే ఉండాలి. ఒకరిని మీద దూషించకూడదు, ఒకరిని మీద అనకూడదు, ఒకరిని గద్దించకూడదు. అలాగే ఐక్యతగా ఉండాలి, లోబడి ఉండడని దీంట్లో ఇచ్చారు. క్రీస్తు భయంతోని ఒకరినొకరు లోబడి ఉండడి. మన ఐక్యత ఉండాలి, గొడవలు పెట్టుకోకూడదు. ఆ రీతిగా ఒకరి మీద వాళ్ళ మీద తిట్టడం కానీ ఏది అనడం కానీ అనకూడదు. అలాగే ఒకరినొకడు లోబడి ఉండడని ఈ దీన మనసుకు అది రిఫరెన్స్. దీన మనసుతో ఉండాలి. ఉంటే కానీ మన సంఘము ఐక్యతగా ఉంటుంది. ఒకరినొకరు గొడవ పెట్టుకుంటే అది ఈ రీతిగా ఐక్యతగా ఉండదు. పరిశుద్ధ వస్త్రము మూడాజు 4-5 వచనాలు. ప్రకటన గ్రంథం 3-4-5 వచనాలు చదువుకుందాం. అయితే తమ వస్త్రములు అపవిత్రపరుచుకొని కొందరు సాదృశ్యంలో నియతున్నారు. వారు అరువులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. జయించిన వాడు అలాగ తెల్లని వస్త్రములు ధరించుకొనెను. జీవగ్రంథంలో ఉండే అతను
మాటలకు 4వ వచనము. వస్త్రము, పరిశుద్ధ వస్త్రం అనగా తెల్లని వస్త్రము. తెల్లని వస్త్రం అనగా పరిశుద్ధత గుర్తింపు, పరిశుద్ధాత్మ గుర్తింపు ఈ వస్త్రము. మనం వచ్చినప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడైనా సంస్కారానికి వచ్చినప్పుడు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని కొన్ని మన బైబిల్ మిషన్ చర్చిలోని సంస్కారం పూర్తిగా తెల్ల వస్త్రాలు ధరించుకొని వస్తారు. ఎందుకంటే తెల్లని వస్త్రము పరిశుద్ధాత్మక గుర్తింపుగా మనకి కనబడుతుంది. వీళ్ళు ఉతుక్కున్నారంట. ఎక్కడ ఉతుక్కున్నారు? రక్తంలోనే. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారు, పరిశుద్ధులయ్యారు. ఈ పరిశుద్ధ వస్త్రం వీళ్ళకి ఇవ్వబడింది. ఈ 3, 4, 5 వీళ్ళు ఉతుక్కున్నారని దీంట్లో కనబడుతుంది. ఉతుక్కోవడం అంటే పరిశుద్ధపరుచుకోవడము, శుద్ధిపరుచుకోవడము, పరిశుద్ధతగా ఉండడము. ఇది 3, 4, 5 అధ్యాయాలని పరిశుద్ధ వస్త్రం అని మనకు కనబడుతుంది. అలంకార వస్త్రములు, కీర్తన 45. నలభై 9వ వచనము, 13వ వచనం చదువుకున్నాం. పదమూడవ వచనం చదువుకుందాము. అంతఃపురంలో ఉండి రాజకుమార్తె కేవలం మహిమ గలది. ఆమె వస్త్రములు బంగారము పుటమై చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని నొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. అంతఃపురం అంటే నుండి రాజకుమార్తె కేవలము. సన్నిధిలోంచి మనము వధువు సంఘము సిద్ధపడుతుంది. అంతఃపురం అంటే సిద్ధపడినప్పుడు వరువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తీసుకెళ్తారు. అంటే మనకి రెండో రాకడకి వచ్చినప్పుడు వధువు సంఘంగా మనకి తీసుకెళ్తారు. ఆమె వస్త్రము బంగారము పుటమని. పుటం అంటే బంగారం ఒక దాంట్లో నేసిన పుటముగా మారుతుంది. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకున్నాము. విచిత్రమైన మహిమ వస్త్రములు మనం ధరించుకున్నాం. ఇది దానికి సాదృశ్యము. ఆవరణములు, వరాల సాదృశ్యము. మనకి ఎలియాజర్ గారు ఆ రీతిగా మనకి రిబకాకి బంగారం ఇచ్చినట్లుగా దానికి ఉదాహరణ వరాలు ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు. మనకి 24 ఆదికాండంలో మనకు కనబడుతుంది. ఆ రీతిగా వరాలు ఇవన్నీ ఇక్కడ మా విచిత్రమైన అంతఃపురం అంటే మనము సన్నిధిలో సిద్ధపడి ఆ రీతి పైకి ప్రభుతో కలిసి వెళ్ళడానికి మనకి కనబడుతుంది. పెండ్రి వస్త్రము, పెండ్రి కుమారుని క్రీస్తు ప్రభుతో సహవాసము కలిగి పెండ్రి కుమారుని క్రీస్తు ప్రభుతో సహవాసము ఉండాలట. అంటే సహవాసం అంటే ఇంకో రీతిగా ఏంటంటే ఫ్రెండ్స్ రీతిగా ఉండాలి, కలిగి ఉండాలి. పెండ్లి కుమారుని ప్రేమను స్తుతించి ఆయన రాక కొరకు సిద్ధపడాలి, తలంచాలి. దేన్ని తలంచాలి? రాకడని తలంచాలి, రెండో రాకడని తలంచాలి. పెండ్లి వస్త్రం ధరించుకోవాలంటే ప్రభు రాకడ విషయము వరుడు కొరకు ఎదురు చూడాలి.
యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారునిగా వచ్చిన గురించి ఎదురు చూడాలి. మనకి ఒక విషయం కనబడుతుంది, పెళ్ళి కొడుకు పెళ్ళి రీతిగా ఎంగేజ్మెంట్ జరుగుతుంది. జరిగిన తర్వాత కొన్నాళ్ళకి ఏమంటే మాట్లాడుకోవడం జరుగుతుంది. అలాగే మనము సహవాసంలో ప్రభుతో క్రీస్తుతో ఉండాలి. నడిపించిన వారికి కలిగిన వస్త్రముకు పెండ్లి వస్త్రము. ఎందుకంటే దేవుళ్ళో నడాలి, దేవుళ్ళో అంగీకరించాలి, స్తుతించాలి, రాక కొరకు ఎదురు చూడాలి, తలంచాలి, సహవాసము చేయాలి. అలాగే సన్నిధిలో సహవాసం చేసిన వారికి పెండ్లి వస్త్రము అనుగ్రహించబడుతుంది. ఈ పెండ్లి వస్త్రము 19వ అధ్యాయం మనకి దాంట్లో ఉంటుంది. వస్త్రము తెల్లని వస్త్రము అది మనకి కనబడుతుంది. ఈ 61:10 వచనంలో కూడా మన దాంట్లో కూడా ఉంటుంది. మన ప్రకటన గ్రంథం చదువుకొని ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. బలమైన ఉరుములు శబ్దం పోని యొక్క స్వరము సర్వాధికారి ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహము సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది కనుక మనము సంతోషించుడి, ఉత్సాహించుడి. ఆయన మహిమ పరచును చెప్పగా వింటిని. పెండ్లి వస్త్రము. అలాగే మనం 23 దాంట్లో కూడా పెండ్లి వస్త్రం ధరించుకోకుండా ఒక అతను వచ్చాడు, ఆయన్ని లేకంటే ఎందుకు వచ్చావని ఆ వస్త్రం లేదని తోలివేశారు. పెండ్లి వస్త్రం అనగా మనకి మహిమ వస్త్రము, ఆ రీతిగా పెండ్లి వస్త్రం మనకి ధరించుకొని పరలోకంలో చేరాలి, సిద్ధపడాలి. ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న 7వ వచనంలోని గొర్రెపిల్ల వివాహముకు వెళ్ళాలి. పెళ్లి వస్త్రము ధరించుకొని వెళ్ళాలి. ఆ పెళ్లి వస్త్రం ఎలాగ వస్తుందంటే మనకి నీతి క్రియలు, పరిశుద్ధ క్రియలు అవన్నీ ఉండబట్టి ఈ వస్త్రము మనకి అనుగ్రహించబడుతుంది. పెండ్లి వస్త్రం లేనివాడు పైకి వెళ్ళలేరట. ఇది ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు ఈ వస్త్రము ఇస్తారా అని మనకి పెండ్లి వస్త్రము గురించి మనకు కనబడుతుంది. ఈ పెండ్లి వస్త్రంలోని ఒకటి సహవాసం ఉండాలంట, స్తుతించి తలంచాలి, ఆ రీతిగా ప్రభువుని తలంచాలి. ఇవన్నీ ఉంటే ఈ వస్త్రం పెండ్లి వస్త్రము అనుగ్రహించబడుతుంది. నడిపించిన వారికి కలిగిన వస్త్రము పెండ్లి వస్త్రము ఇది అనుగ్రహించబడుతుంది. ప్రభులోను దయలోని ఉండి మన రెండో రాకడికి సిద్ధపడినప్పుడు, రెండో రాకడికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనం తీసుకెళ్ళినప్పుడు ఈ పెండ్లి వస్త్రము మనకు అనుగ్రహించబడుతుంది. విందుకు వెళ్ళినప్పుడు, పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ మనం చదివించుకునే టైం లేదు. కానీ ఈ చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. మా పరిశుద్ధ ప్రభువా, దయామాడ కృపగల దేవా, మరి ఈ వాక్యం అందరి రోజుల్లో మీరు ముద్రించి మరి అర్థమేసేట్టు చేయమని త్వరగా రానని ఆడుకుంటున్నావు తండ్రి. ఆమేన్.